జనసేన పార్టీ క్రియాశీల కథా సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి ఒక్క జన సైనికుడికి భీమా కిట్లు పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ స్థాపించి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పుయ్యూరులోని కాపు కళ్యాణ మండపం వేదికగా జరిగింది. పార్టీ ఆశయాలని ప్రజల్లోకి తీసుకువెళ్లిన జన సైనికులకి అభినందనలు తెలిపారు జనసేన నాయకులు మండల రాజేష్. పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడుతున్న జన సైనికులకు రక్షణ కల్పించే బాధ్యత పార్టీకి ఉందని తెలిపారు. జన సైనికులకు క్రియాశీలక సభ్యత్వంతో పాటు కుటుంబానికి భరోసా కల్పించేలా 5 లక్షల ప్రమాద జీవిత బీమా, 50,000 ప్రమాద బీమా జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయంతో బెస్ట్ హాస్పిటల్ వారి సేవా దృక్పథంతో అందించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో 12 లక్షల సభ్యత్వాలు సాధించినందుకు జన సైనికులకు అభినందనలు తెలియజేశారు. పెనమలూరు నియోజకవర్గంలో ఈ సంవత్సరం 15,000 నుంచి 20,000 సభ్యత్వాలకు చేరాలని ఆయన కోరారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి బెస్ట్ హాస్పిటల్ తరఫున ప్రమాద బీమా సౌకర్యం కల్పించబడుతుంది. ప్రమాదం జరిగిన జన సైనికుల కుటుంబాలకు రాష్ట్రం 25 కోట్ల రూపాయలు రాష్ట్ర స్థాయిలో వెచ్చించారని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బెస్ట్ హాస్పిటల్ డాక్టర్స్ తేజ మరియు సంతోష్ కి వారి ఉచిత సేవా దృక్పథాన్ని అభినందనలు తెలియజేశారు. 2021 నుంచి ఈ రోజుకి జనసేన క్రియాశీలక సభ్యులు 12,50,000 మందికి చేరారంటే దానికి ఇలాంటి వాలంటీర్లు మీరు అందరూ జనసేన పార్టీకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం మీ అందరూ నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఇప్పటికీ రాష్ట్ర నలుమూల నుంచి యాక్సిడెంట్ రూపంలో వేరొక రకంగా కానీ అటు చనిపోయిన కార్యకర్తలు కానీ యాక్సిడెంట్ అయిన కార్యకర్తలు కానీ 1,050 చెక్కులు అందజేయడం జరిగింది. సుమారుగా 25,500 కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకు ఇచ్చారంటే ఆయన గతంలో 2016, 17, 18 సంవత్సరాలు మన కార్యకర్తలు ఎక్కువ మన పార్టీలో యువత ఉండడం వల్ల అధ్యక్షులు వారు ఎక్కడ డిగ్రీ వచ్చిన చెప్పి సార్ పార్టీ పెట్టిన సమయం మార్చి 14 నాకు మేలో నా డిగ్రీ అయిపోయింది. సో అప్పుడే సార్ స్కూల్ కాలేజ్ గొడవలు సినిమాకి వెళ్ళాం కాబట్టి ఆ సినిమా ప్లాన్ కొట్టి అప్పుడే దిగిపోదాం అనుకున్నాం. బట్ సార్ మీటింగ్స్ కొన్ని హైదరాబాద్ అటెండ్ అయ్యాను. వాడికి వెళ్ళినప్పుడు సార్ మొదటి ఒకటే చెప్తున్నారు, ఏ మీటింగ్ వెళ్ళారు, యూత్గా ఉన్న వాళ్ళు ఆవేశపడద్దు, ఫస్ట్ సెటిల్ అయ్యి మీరు చూసుకున్న తర్వాత నన్ను చూడటానికి ఇప్పుడు నా గురించి నువ్వు చెప్పుకోమాక అన్నట్టు అనిపించింది నాకు మనసుకి. సో 2014 ఎంఎస్ వచ్చిన తర్వాత మేడం హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకటే అనుకున్నాను, సార్ 10 సంవత్సరాలని 5 సంవత్సరాలని గెలుస్తారు, గెలిచే టైంకి మనం రెడీ అవ్వాలి ఏదో ఒకటి విధంగా. నేను చెప్తుంది ఏంటంటే నేనైతే గొప్పగా చేస్తాను చెప్పుకోను, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీ టైం కేటాయిస్తున్నారు, మీ తెలివితేటలు కేటాయిస్తున్నారు, మీ శ్రమ కేటాయిస్తున్నారు. నేను అదే చేస్తాను ఏ వృత్తైనా సరే. ఇప్పుడు ఎంతమంది కళ్యాణ్ సార్ పెట్టిన పార్టీని పైకి వెళ్ళిపోవచ్చు. సో మీరు చదువుకున్నది లేదా మీ తెలియదు కార్యక్రమం అంటే బిజినెస్ మ్యాన్ ఏ వృత్తైనా సరే మీరు చేయాల్సింది మీరు చేశారు కాబట్టి పార్టీ ఆ స్థాయికి వెళ్ళింది. మరి నేనేం చేస్తాను ఫీలింగ్ నాకు ఉంటుంది. సో నేను బయటకు కనిపించకపోయినా ఈ 10 సంవత్సరాలు కూడా పార్టీకి ఎప్పుడు సపోర్ట్గా ఉన్నాను. కానీ సార్ గెలిచే టైంకి సార్ ఎజెండాలో 100 పడక హాస్పిటల్ నియోజకవర్గం కట్టడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. సో అది నేను మనసులో పెట్టుకున్నాను ఈ పరంగానే. సో సార్ వచ్చే టైంకి ఎవరైనా సరే దేవుడు నాకు అనుకూలించారు. సో విజయవాడలో పుష్పవాటర్ సెంటర్ దగ్గర 100 పడక హాస్పిటల్ నియమించాను, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఏప్రిల్లో పెట్టానండి హాస్పిటల్, ఏప్రిల్ స్టార్ట్ చేశాను. ఇక మెయిన్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో ఆ రోజు నుంచే జనసేన సభ్యత్వం, జన సైనికులను కార్డు చూపించకపోయినా మన జనసేన అని చెప్పినా కూడా వాళ్ళకి నేను చదువుకున్న డాక్టర్, ఈ సింపుల్ డాక్టర్ని నేను చదువుకున్న దాంట్లో వాడు ఎంతో గౌరవిస్తాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఆ గౌరవించినప్పుడు ఆ ట్రావెలింగ్ ఖర్చు అవుతాయి, వచ్చింది మన ఎక్స్రే ఖర్చు అవుతాయి, ఆ తర్వాత కన్సల్టేషన్ ఛార్జ్ అంటారు. సో ఇవన్నీ కరెంట్తో పోయేది ఎక్స్రే, టీవీలో పోయి కనీసం ఫోటో తీసి చెప్పచ్చు, మాటతో పోయేది వైద్యం 2 మందులు రాయొచ్చు, ఖర్చు అయితే ఏమైంది ఆపరేషన్ తీసుకెళ్తే ఖర్చు పెట్టాలి వచ్చింది. సరే ఇంకా దాంట్లో ఖర్చు పెడితే ప్లేట్లో పడితే ఖర్చు అయ్యింది, లేదా 100 మందులు ఖర్చు అవుతుంది. ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో
దేశం మొత్తంలోనే చూసుకుంటే ఉన్న రాజకీయ నాయకుల్లో సేవే లక్ష్యంగా ఎలాంటి స్వలాభం ఆశించకుండా ఉన్న రాజకీయ నాయకులు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఇది చిన్న బాలుడి నుంచి 80 ఏళ్ళ ముసలాయన వరకు ఎవరినైనా ఇది ఆలోచించకుండా చెప్తారు. అయితే లాస్ట్ 10 years లో ఆయన ఎన్నో ఒడిదుడుకులు కేంద్రాలు అన్ని అధిగమించి మనకి పోయిన సంవత్సరం అద్భుతమైన విజయాన్ని అందించారు. మేము ఒక రకంగా నేను డాక్టర్ గారు ఇద్దరు ఒకప్పుడు ఆయన సినిమాలో నటించేటప్పుడు మొదట్లో హీరోగా అభిమానించే వాళ్ళం. తర్వాత ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ఒక్కలే నిజంగా ఇంకా ఎవరు చెప్పినట్టు ఒక్కరితో మొదలైన పార్టీ ఇది. ఒక్కరితో మొదలై ఇంత ప్రపంచం సృష్టించి ఆయనే స్ఫూర్తిదాయకంగా అనుకుని మా పరంగా అంటే వైద్యపరంగా ఏం చేయగలమో అని ఆలోచించాం. మా ఎడ్యుకేషన్ అది అయిపోయినప్పుడు కంఫర్టబుల్గా శాలరీస్ తీసుకుంటూ ఏదైనా వర్క్ చేస్తే లైఫ్ హ్యాపీగా ఉండేది. కానీ ఒకరోజు సార్ ఒక ఆలోచన వచ్చింది, ఇలా నా దగ్గరికి ఎవరైనా ఒక హెల్ప్ చేయమని కానీ ఏదైనా చేయమని వస్తే నేను వేరే వాళ్ళ కింద పనిచేస్తున్నప్పుడు డిస్కౌంట్ అడగలేను, తగ్గించమని అడగలేను, ఏమీ అడగలేను. అదే నా సొంతంగా నేనంటూ ఒక ఆసుపత్రి మొదలు పెడితే ఎంతో మందికి సహాయం చేసే అవకాశం అంటూ నాకు ఉంటుంది. అలా ఆలోచనలో 2015లో బెస్ట్ హాస్పిటల్ ప్రసాదం పాటలో మొదలైంది. 50 పడకల ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉయ్యూరు మండలం ఉయ్యూరు టౌన్లో మన మండల అధ్యక్షులు శ్రీ ఆదినారాయణ గారు అలాగే బొప్పన్ ప్రసాద్ గారు ఇక్కడ క్రియాశీలక వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే నాయకులు కార్యకర్తలు వీర మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు నా మిత్రుడు బెస్ట్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ సంతోష్ గారు వారి సతీమణి తేజ గారులతో కలిసి క్రియాశీలక కిట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఉయ్యూరు టౌన్ నుండి ఉయ్యూరు మండలం నుంచి కూడా 1200 పైచీలకు క్రియాశీలక సభ్యత్వాలు చేయటం చాలా ఆనందదాయకం. ఇది కిందటి సంవత్సరం 2024లో చేసినప్పటికీ ఈ సంవత్సరం మరింత ఎక్కువ మంది మాకు సభ్యత్వం కావాలని మా నాయకుల్ని కోరటం జరుగుతుంది. నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ఇంకెక్కువ సభ్యత్వాలు చేయడానికి వాలంటీర్లు అందరూ కూడా తోడ్పాటును అందిస్తామని కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 12,50,000 పైచీలకు క్రియాశీలక సభ్యత్వాలు నమోదవటం జనసేన పార్టీ దేశంలోనే మంచి సభ్యత్వం నమోదు క్రియాశీలక సభ్యత్వం ఉన్న పార్టీ జనసేన పార్టీ అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎవరు ఈ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్నటువంటి 1000 మందికి పైచీలకు చెక్కుల రూపంలో వాళ్ళు ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబాలకి 25 కోట్ల పైమేర వాళ్ళ కుటుంబాలకి అందించడం జరిగింది. ప్రత్యక్షంగా మనం ఆ కుటుంబాన్ని మనం ఏం చేయలేనప్పటికీ మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తలపెట్టినటువంటి ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ కుటుంబానికి భరోసాని ఇవ్వడంతో పాటు ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉండదని చెప్తూ మా పార్టీ పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కానీ అలాగే కోశాధికారి శ్రీ ఏవి రత్నం గారు కానీ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తూ ఎవరైతే క్రియాశీలక సభ్యులు మరణించారో వాళ్ళకి ఇంటికి వెళ్ళి భరోసా చెక్ 5 లక్షల రూపాయలు ఇవ్వటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఇప్పటికీ ఈ క్రియాశీలక సభ్యత్వాలు 12,50,000 దాటినప్పటికీ ఇంకా భవిష్యత్తులో 50 లక్షల పైచీలకు క్రియాశీలక సభ్యత్వాలు చేయాలనేది మేము ముఖ్యంగా పెట్టుకున్నాము పార్టీ తరపు నుంచి. అలాగే ఇక్కడ ఉయ్యూరులో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారు ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుండి అందరూ సమిష్టిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ముందు కాలంలో 2-3 నెలల్లో వచ్చే మున్సిపల్ ఎన్నికలకు కూడా మా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళకి దానికి తగ్గట్టుగానే వాళ్ళు కార్యాచరణ రూపొందిస్తారు. ఈ వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి మేము
ఇక్కడ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని మా కార్యకర్తలకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి సంతోష్ గారికి కానీ, తేజ గారికి కానీ, ఇంకా కార్యకర్తలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.